హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకున్నారా? మేమైతే బాగా జరుపుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. అందరూ సంక్రాంతికి ఇంటి పని చేసుకుంటే నేను మాత్రం సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంటి పని చేసుకుంటున్నాను. ఎందుకంటే మా తాతయ్య చనిపోయారు కదా, ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లో పని ఏం చేయకుండా ఊరు వెళ్ళడం రావడమే అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా నెల అయిపోయింది కాబట్టి ఇంకా సూతకం అనేది తీర్చుకోవాలి కాబట్టి ఇంకా నెల రోజులు అయ్యింది కాబట్టి ఇంక ఇల్లు అయితే చూడాలి ఇంకెలా ఉందో. సో అంతా అయితే నేను ఒకదాన్నే చేసుకోవాలి. పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తారు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుందాం అనేసి మొన్న సోమవారం రోజే ఇంకా మొత్తం పూజ గది అంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ వారం పడదనమాట, అందుకే ముందైతే పూజ గది క్లీన్ చేసుకుని దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా నెల అయిపోయింది సోమవారంకి. తర్వాత వచ్చేసి చిమ్నీ, ఇంట్లో ఇంకా ఉప్పు కారం డబ్బాలు అవన్నీ తోముతున్నాను అనమాట. చిమ్నీకి ఇదైతే నేను తీసుకున్నాను, ఒకరైతే ఒక వీడియోలో పెట్టారనమాట, అది తీసుకున్నాను. నిజమా కాదా పోతే పోనీ అనేసి తీసుకున్నాను అనమాట. కానీ పర్లేదు అనిపించింది అనమాట. మనం ఎక్కువ ప్రెస్ చేసి ఇంకా ఏంటంటే తోమ అవసరం లేదు, అది కొట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మనం స్టీల్ పీస్తో పామేస్తే వదిలిపోతుంది అనమాట చక్కగా. సో ఇంకా రాత్రంతా ఆ పని అంతా చేసేసాను. పొద్దున్న లేసి ఇంకా ఉదయం లేసి ఇంకా దీపం అయితే పెట్టేశాను అనమాట. దీపం పెట్టుకొని ఇంకా మిగతా ఆ డబ్బాలన్నీ రాత్రే తోమేసి ఆరబెట్టేశాను. ఇంకా మిగతా ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా పప్పులు ఉప్పులు ఉన్నాయి కదా, ఆ డబ్బాల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ గంధం పెట్టుకున్నాను, ఎంత బాగుందంటే గంధము. మీకు కావాలంటే నేను ఒకసారి లింక్ ఇస్తాను, ఉంటే కనుక లింక్ ఇస్తాను. ఈ గంధం అనేది చాలా బాగుందన్నమాట. గంధం అనేది పేస్ట్, పౌడర్ కాకుండా ఇలా పేస్ట్ ఇచ్చారు. పెట్టుకున్న తర్వాత అయితే 24 అవర్స్ అలానే స్మెల్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంది. మినీ తిరుపతి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఉందన్నమాట, అక్కడ తీసుకున్నాను అనుకుంటాను. నేను ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, నాకు ఎవరు ఇచ్చారో గుర్తులేదు, కానీ స్మెల్ అయితే బాగుందనమాట. మొన్న పూజ సామాన్లు సర్దినప్పుడు దొరికింది, ఇంకా వాడానమాట. చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. సో ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ అడిగితే గంధము క్రీమ్ అని అడిగితే ఇస్తారనమాట, పేస్ట్ అని అడిగితే ఇస్తారు. సో అంతా పక్కన పెట్టేస్తే ఇంకా సామాన్లన్నీ తోమేసి డబ్బాల్లో పప్పులు ఉప్పులు ఉప్పు కారాలన్నీ వేసేసాను. ఇప్పుడు ఈ సంసారం అనేది తీయాలన్నమాట. చూడండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసుకునేటానికి నాకు 2-3 రోజులు అవుతుంది. మా పొద్దున్నే కాబట్టి ఇంకా మా ఆయనకి అయితే ఇంకా టిఫిన్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇచ్చేసాను. క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.